ఈరోజు నేను పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ విషయాన్ని కొంత క్లియర్ చేద్దామని మొదటి నుంచి కూడా అనుకుంటున్నాను. కానీ ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. గతంలో నేను నియోజకవర్గానికి సంబంధం లేకుండా తిరుపతిలో డాక్టర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. నాకు సీట్ వచ్చిన తర్వాత నేను రాజకీయాలకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను ప్రచారంలో నాయకులందరూ కూడా నాతో పాటు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు సీట్ వచ్చిందని తెలుగుదేశంకి విభేదంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గెలిచిన తర్వాత అందరినీ కూడా కలుపుకుంటూ, ఒకవేళ నాకు నెగిటివ్గా లేకపోతే నాకు సీట్ వచ్చిందని నెగిటివ్గా చేసిన వాళ్ళని కూడా నేను కలుపుకుంటూ వాళ్ళని కూడా పార్టీ కార్యక్రమాలకి పిలుస్తూ ముందుకు నడిచాను. ఎందుకంటే ముందు వాళ్ళెవరు కూడా నాకు పరిచయం లేదు. ఇప్పుడు నాతో నడిచిన నాయకులు కానీ లేదా నాకు విభేదంగా నాకు అపోజిషన్గా చేసిన వాళ్ళతో కూడా నాకు పరిచయం లేదు. అంటే పర్సనల్ గ్రడ్జెస్ కానీ లేదా పర్సనల్ ఫ్రెండ్షిప్ కానీ నాకు ఎలాంటిది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అందరు కూడా నాకు అలవాటు పడ్డారు. అండ్ మొట్టమొదటి డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ ఏదైతే జరిగిందో మొట్టమొదట మా నాన్నగారే ఆ రివ్యూ మీటింగ్ చేశారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన శాసనసభ్యురాలిని కాబట్టి, నా సబ్జెక్ట్ వేరే కాబట్టి నాకు డిపార్ట్మెంట్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల ఆ రోజు మా నాన్నగారు చేస్తుంటే నేను పక్కన కూర్చున్నానే తప్ప ఆయనకి పెత్తనం అప్పగించి నేను సైలెంట్గా కూర్చున్నాను అన్నది తప్పు. అది నేను అవగాహన పెంచుకోవడానికి అక్కడ కూర్చొని ఆ రివ్యూ మీటింగ్ జరిగింది. తర్వాత కొన్ని నెలలు గడుస్తున్న కొద్దీ నేనే డిపార్ట్మెంటల్ని పర్సనల్గా పిలిచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేసుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ కొంచెం ముందుకెళ్ళాను. అలాగే నాయకులతో కూడా ఫస్ట్లో నాకు పరిచయం లేకపోయినా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని నేను మండలానికి వెళ్ళి లేదా గ్రామానికి వెళ్ళి కలుస్తున్నప్పుడు గ్రామ నాయకులు ఎవరు, మండల నాయకులు ఎవరు, సీనియర్ నాయకులు ఎవరు అంటూ తెలుసుకుంటూ నేను రాజకీయాల్లో ముందుకెళ్తూ ఉన్నాను. అలాగే మా నాన్నగారు చెప్పింది అంటే పెత్తనం ఆయన చేస్తూ నేను ఖాళీగా కూర్చోన్నాం అన్నది ఖచ్చితంగా అది అసత్యమే. ఎందుకంటే నేను ఎక్కడో నాకు దగ్గరగా చెన్నై సిటీ ఉంది, లేకపోతే ఇటువైపు నాకు తిరుపతి ఉంది, అటువైపు నాకు నెల్లూరు ఉంది. ఎక్కడా నేను నివాసం ఉండట్లేదు. నియోజకవర్గంలోనే ఉంటూ అందరినీ నాయకుల్ని తెలుసుకోవాలి, లేకపోతే ఇక్కడ కార్యకర్తల సమస్యలు కానీ లేదా ప్రజల సమస్యలు కానీ నియోజకవర్గంలోనే ఉంటేనే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను నియోజకవర్గంలోనే ఉంటున్నాను. సూలూరుపేట మనకు హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడే ఉంటూ ఇక్కడే పిల్లల్ని చదివించుకుంటూ నేను ప్రతిరోజు నాయకులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఏ నాయకుడు ఒక చిన్న కార్యక్రమానికి పిలిచినా, పెద్ద కార్యక్రమానికి పిలిచినా లేదా మ్యారేజెస్ అయినా, డెత్ అయినా, ఏ దానికైనా సరే నేను అక్కడికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతూ ఆఖరికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం స్టార్ట్ చేయకముందే గుడ్ మార్నింగ్ సూలూరుపేట అనే కార్యక్రమాన్ని నేను ఎంచుకొని, ఎందుకంటే గతంలో కూడా నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఫాదర్ మీద డిపెండ్ అయ్యిందని, లేకపోతే ఫాదర్ చేస్తుంటే ఈవిడ ఖాళీ కూర్చోన్నారని ఇలాంటివన్నీ ప్రచారాలు వస్తున్నాయి. ఇవన్నీ ఆపాలి, నేను స్వతహాగా ముందుకు వెళ్తున్నానని ప్రజలకు తెలియడానికే ఈ గుడ్ మార్నింగ్ సూలూరుపేట అన్న కార్యక్రమాన్ని ఎంచుకొని ఒకరోజు సూలూరుపేట, ఒకరోజు నాయుడుపేట అని ఎర్లీ మార్నింగ్ 6:30 to 7:30 నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకి నేనెవరో తెలియాలి. అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో కూడా కొంతమంది ఓట్లేసి నేనెవరో తెలియకపోయినా నన్ను గెలిపించిన పరిస్థితులు కాబట్టి నేనెవరో తెలుసుకోవాలి, స్వతహాగా నేను వాళ్ళ ముందు ఉండాలి, నన్ను నమ్మిన దానికి వాళ్ళ ముందు నేనుండి పనిచేయాలని నేను టౌన్స్కి వెళ్ళి ఒక్కొక్క ఏరియాని ఎంచుకొని ఆ ఏరియా సమస్యలు తెలుసుకొని అలాగే వాళ్ళకి ఎదురుపడడం ఒకటి, ప్లస్ వాళ్ళ సమస్యలు నాకు నేరుగా వెళ్తే ఒక్కొక్క ఏరియా సమస్య తీర్చడం ఈజీ అవుతుంది. కాబట్టి ఎప్పుడో ఏ గ్రీవెన్స్ వచ్చి దాన్ని నేను ఎండార్స్ చేసి ఎప్పుడో పనులు అయ్యే బదులు చిన్న చిన్న వర్క్స్ మనం దగ్గరుండి చేసేద్దాము అన్న ఉద్దేశంతోనే గుడ్ మార్నింగ్ సూలూరుపేటను ఎంచుకొని ఉదయాన్నే వెళ్తూ ఈ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాను. అలాగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు కూడా నేను మ్యాక్సిమం 30 days మాకు చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్లో నేను 1 or 2 days తప్ప, అది కూడా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు తిరుపతికి విజిట్ చేయడానికి లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు విజిట్ చేయడానికి తప్ప అన్ని రోజులు ఆల్మోస్ట్ అన్ని మండలాలు, అన్ని పంచాయతీలు తిరిగి నాయకులందరూ కూడా నాతో పాటు వచ్చారు. ఒకవేళ కొంతమంది నాయకులు రాలేకపోతే మేబీ నాతో నడవడం వాళ్ళకి ఇష్టం లేక కొంతమంది రాలేదు. అలాగే కొన్ని పనుల వల్ల లేకపోతే సమస్యల వల్ల ఒక్కొక్కసారి కొంతమంది రారు మ్యాక్సిమం. అలాగే
మండల అధ్యక్షుల విషయంలో కూడా మనము చంద్రబాబు నాయుడు గారు లేదా పార్టీ ఎలా అయితే మనకు ప్రణాళిక ఇచ్చిందో ఒక అబ్జర్వర్ని పెట్టుకొని అందరినీ కనుక్కొని ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నారేమో చూసుకొని అలా ఎలా అయితే ప్రిపేర్ చేయమన్నారో అలాగే మనం అందరితో మాట్లాడి మనకంటూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అలాగే అబ్జర్వర్ ఒక లిస్ట్ ఇచ్చారు. తర్వాత ఐవీఆర్ఎస్ జరిగిన తర్వాత ఇంకా కూడా నిర్ణయించలేదు. ఇప్పుడు ఒకళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఆశపడినప్పుడు ఇంకోళ్ళకి ఒకవేళ ఆ పదవి వస్తే పక్కన వాళ్ళు కొంత నిస్సహాయత చూపించడం అన్నది పార్టీలో సర్వసాధారణం. అలా కొంతమంది అలిగినప్పుడు వెంటనే వాళ్ళని పిలిచి మాట్లాడడం ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వస్తున్నాను. ఒక తండ్రిగా ఆయన సలహాలు తీసుకుంటున్నాను వెనక కానీ, ఎందుకంటే ఒక తండ్రి సలహానే కాదు, ఇక్కడ సీనియర్ నాయకులు స్టేజ్ మీద చాలామంది ఉన్నారు. ఎందుకంటే రాజకీయంలో వీళ్ళందరూ కూడా సీనియర్సే నాకంటే. సో వీళ్ళందరి సలహాలు కూడా నేను అడుగుతాను. ఒక పని చేస్తున్నప్పుడు ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, లేకపోతే ఇది చేస్తే ఏమన్నా అవుతుందా, ఇట్లాంటి అన్నీ కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతాను. అందరి సలహాలు తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళు ముందు నుంచి ఉన్నారు. ఏ నాయకుడు ఏ కార్యకర్త పనిచేశాడు, లేకపోతే వీళ్ళకి మనం పదవి ఇవ్వచ్చా, లేకపోతే వీళ్ళని ప్రపోజ్ చేయొచ్చా, ఇవన్నీ కూడా నేను అందరి సలహాలు తీసుకున్నట్టే మా నాన్నగారి సలహా కూడా తీసుకుంటాను. అండ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ ఒక డాక్టర్గా వర్క్ చేశాను. సెల్ఫ్గా ఎదగడం లేకపోతే సెల్ఫ్గా ఉండడం అన్నది నాకు ముందు నుంచే తెలుసు అండ్ అలవాటు ఉంది. కాకపోతే ఈ సబ్జెక్ట్ నాకు కొత్త కాబట్టి కొద్ది నెలలు మాత్రమే నేను వెనుకున్నాను. మిగిలిన 3 నెలలు 4 నెలలు గడిచిన తర్వాత నుంచి నేనే స్వతహాగా ముందుకొచ్చి నేనే కార్యక్రమాలకు వెళ్తూ, ఒకప్పుడు స్టార్టింగ్ నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు మాట్లాడడానికి కూడా కొంత అవగాహన లేకపోతే కొంత భయపడేదాన్ని. ఇప్పుడు అందరి స్పీచెస్ వింటూ లేకపోతే అందరు చెప్పేదాన్ని కలెక్ట్ చేసుకుంటూ నేను కూడా ఇప్పుడు కొంతవరకు సబ్జెక్ట్ తెలుసుకొని కూడా ముందుకెళ్తున్నాను. కాబట్టి నేను కోరుకునేది, ఒకవేళ మిస్టేక్ చేస్తే వెనక్కి లాగొచ్చు, చెయ్యనప్పుడు ఒకటే. ఎందుకంటే చాలామంది ఇట్లా ఏదో దోచేస్తున్నారని దాచేస్తున్నారని ఇవన్నీ కూడా ఏదో రాస్తున్నారు కొన్ని మీడియా వాళ్ళు. అందరినీ నేను అనట్లేదు, ఇప్పుడు కూడా ఏ మీడియాని నేను ప్రొజెక్ట్ చేయట్లేదు. కాకపోతే నేను ఇప్పటికి కూడా రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాను, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాను, కోట్లు ఏం సంపాదించట్లేదు. అలాగే నేను ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా వెళ్ళి అటెండ్ అయ్యి వస్తున్నాను. ఇంకా మీదట కూడా నేను ఒక విషయం చెప్తున్నాను, బాల్ ఎంత స్పీడ్గా కింద కొడితే అంత పైకి లేచేలాగా నేను పనిచేస్తాను. ఇంతకు ముందు కూడా పనిచేశాను, ఇప్పుడు కూడా అంతే స్పీడ్గా ఎవరు ఎంత వెనక్కి లాగినా కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో ఒక మహిళకి ఇవ్వాలి, లేదా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి, లేదా యువతకి ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు అభివృద్ధిని ఇంకొంచెం స్పీడ్గా చేస్తారు, లేకపోతే జనాలకి ఇంకా అందుబాటులో ఉంటారు అని ఒక నమ్మకంతో మా లాంటి మహిళల్ని, కొత్త వాళ్ళని 21 మెంబర్స్ ఈరోజు మనకు మహిళలు ఉన్నారు. అందులో చాలా వరకు ఒక 2-3 సీనియర్స్ తప్ప, ఒక 5 మెంబర్స్ సీనియర్స్ తప్ప మిగిలినందరూ కూడా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులే. సో మేము మాలాంటి వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారు కానీ, యువతను ముందుకు తీసుకొచ్చిన లోకేష్ గారు కానీ, వీళ్ళెవ్వరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా పనిచేసి, కాకపోతే మనకు కొన్ని ఫండ్స్ తగ్గుతున్నాయి, కొన్ని పనులు వెనకబడుతున్నాయి, ఇంకా కూడా దానికి కూడా నాకు కొంత అవగాహన లేక కాస్త ఫండ్స్ కూడా కొంచెం లేఎం గారిని ఎక్కువసార్లు అప్రోచ్ అవ్వడం, లేదా మినిస్టర్స్ని కలవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాను. పైగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులే నేను ప్రయారిటైజ్ చేసుకొని ఒక 5 వర్కులు నేను